అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఎలిమినేటర్ లో ఎవరు గెలిచి క్వాలిఫై 2 లో అడుగు పెడతారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కమాన్ మై డియర్ కాటేరమ్మ కొడుకులు, సిద్ధం కాండి యుద్ధానికి సిద్ధం కాండి. ఇక మనం ఈ సీజన్ లో ఐపీఎల్ కప్పు కొట్టాలంటే ఎలిమినేటర్ లను గెలవాలి, క్వాలిఫైర్ 2 లను గెలవాలి, అలాగే ఆర్సీబీతో ఫైనల్ లను గెలవాలి. మనమైతే రిపీట్ చేయాలి 2016 ని వట్టిగానే రిపీట్ చేయాలి. అరే ఓ సైలెన్సర్ బాబాయ్, మన కాటేరమ్మ కొడుకులు ఉన్న ఫామ్ కి 2016 ఎలా రిపీట్ చేయకుండా ఉంటాం? అంతా ఇంత కాదు, పిచ్చా ఫామ్ లో ఉన్నారు. అయినా ఎలిమినేటర్ మనం ఎవరితో తలపడుతున్నాం? ఆ రాజస్థాన్ వాళ్ళైతే పిల్ల బచ్చాలు. మరి ఇప్పటికే లీగ్ స్టేజ్ లో ఒక్కసారా ఏకంగా 2 సార్లు, అది మన హోమ్ గ్రౌండ్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వట్టిగానే బొంద పెట్టి మన కాటేరమ్మ కొడుకులు తడాక ఏంటో చూపించేసా. ఇక ఈ ఎలిమినేటర్ 1 లోను మన కాటేరమ్మ కొడుకుల తడాక చూపిద్దాం, వాళ్ళని వట్టిగానే పిసికి పడేద్దాం. అరే మీరేం పిసికే చింతపండు పులుసు, లాస్ట్ 2 మ్యాచ్లు అయితే వట్టిగానే బొంద పెట్టి మరి ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతున్నాం. అదే టెంపో అదే ఫాము, నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. మీరైతే మమ్మల్ని లీగ్ స్టేజ్ లో బ్రేక్ లేసిండొచ్చు, కానీ ఎలిమినేటర్ లో బ్రేక్ లేసి అస్సాం పంపించేది మాత్రం మేమే. రాజస్థాన్ రాయల్స్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అయినా మీపై మ్యాచ్ గెలవాలంటే ఆ పానీపూరి వాడిని 15 ఏళ్ల పిల్ల బచ్చాని వట్టిగానే లేపితే చాలు, ఈజీగా మ్యాచ్ గెలిచినట్టే. ఆ తర్వాత మీ మిడిల్ ఆర్డర్ లోనంతా పిల్ల బచ్చాలు వట్టిగానే పీకి పడేయచ్చు. అయినా మీ బ్యాటర్ల పుల్లలు పీకడానికి మా బౌలర్లు అయితే పిచ్చ ఫామ్ లో ఉన్నారు. పీక్తాం మీ బ్యాటర్ల పుల్లల్ని వట్టిగానే పీక్తాం, వట్టిగానే క్వాలిఫై 2 లో అడుగు పెడతాం. కాటేరమ్మ కొడుకులు అంటారా బాబు, కథ మొత్తం ఏకదమ్ ఉంటది. అరే ఓ కమ్మిన్స్ బాబాయ్, మర్చిపోయావా ఏంటి? లాస్ట్ మ్యాచ్ లో కొట్టింది ఓపెనర్లు కాదు, మా మిడిల్ ఆర్డర్లే. నీ అవ్వ అది 150 116 అనుకుంటువా, ఏకంగా 200+. ఇక మా ఓపెనర్లు పోయినా ఏం పర్లేదు, మా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా పిచ్చ పీక్ ఫామ్ లో ఉన్నారు. అరే మా ఓపెనర్లు కొట్టిన వికెట్లు పడినా వట్టిగానే కంబ్యాక్ ఇస్తాం, మిమ్మల్ని మాత్రం ఎలిమినేటర్ లోనే అస్సాం పంపిస్తాం. అరే పరాకన్నా, వాళ్ళని అస్సాం పంపించేది ఎవరో కాదు, ఈ సూర్య వంశీనే. ఎలిమినేటర్ లో ఈ బుడ్డోడు వట్టిగానే కొడితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా, జనాలకి నా పవర్ ఏంటో చూపిస్తా. అరే ఓ బుడ్డోడా, మీ పక్క మెంటల్ నా కొడుకు లెక్క ఆడ నీకు నువ్వు ఒక్కడే, కానీ మా పక్క ఓపెనర్ నుండి ఫినిషర్ వరకు నీ అవ అంత మెంటల్ నా కొడుకులే. అయినా మెంటల్ నా కొడుకులు ఒక్కసారిగా విరుచుకుపడితే ఏ విధంగా ఉంటుందో లాస్ట్ మ్యాచ్ లో చూస్తారు కదా. అయినా ఆర్సీబీని బత్తాయి జ్యూస్ లెక్క పిసికి పడేసి, అది భయ్య మా మెంటల్ నా కొడుకులు పవర్ అంటే. ఇక మీరైతే డిసైడ్ అయిపోయింది, వట్టిగానే మిమ్మల్ని అస్సాం పంపిస్తున్నాం, మేమైతే క్వాలిఫై 2 లో అడుగు పెడుతున్నాం. అరే చూద్దాం ఎవరు పిసికి ఎవరు క్వాలిఫై 2 లో అడుగు పెడతారో. అరే ప్యాటు, ఓ మై లవ్లీ ప్యాటు, అయినా 2024 లో వట్టిగానే కప్పును మిస్ చేసావు. అయినా ఈసారి కప్పు కొట్ట నీకు మంచి ఛాన్స్ ఉంది. ఎలిమినేటర్ లో అయితే ఆ రాజస్థాన్ వాళ్ళైతే ఇప్పటికే 2 సార్లు పిసికిండ్రు మీరు. ఆ తర్వాత క్వాలిఫై 2 వచ్చి ఆ గుజరాత్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ తప్ప వాళ్ళు ఎక్కడైనా వట్టిగానే పిసుకొచ్చు. ఇక మనమైతే మన కాటేరమ్మ కొడుకులు తడాగా చూపించాలి, వట్టిగానే క్వాలిఫై 2 లో అడుగు పెట్టాలి. అరే పాప, మై డియర్ కావ్య పాప, అయినా టాప్ 2 లో ఉండి కప్పు కొడితే ఏముంటుంది కిక్కు, ఎలిమినేటర్ నుంచి కప్పు కొడితే ఉంటుంది అసలైన కిక్కు. చూపిస్తా, ఈ కమ్మిన్స్ కానీ తడాక ఏంటో చూపిస్తా. వట్టిగానే ఎలిమినేటర్ 2 లో గెలుస్తా, క్వాలిఫై 2 లో అడుగు పెడతా. ఆ తర్వాత క్వాలిఫై 2 లో గెలుస్తా, వట్టిగానే ఫైనల్స్ లో అడుగు పెడతా. చేస్తా ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం వట్టిగానే సైలెంట్ చేసి చూపిస్తా.